అందరికీ నమస్తే అండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ 3 రోజుల కిందట జరిగింది. ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగానే ముగిసింది. సో అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు గెలిచారు. ఈరోజు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 452 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి వాళ్ళు అనుకున్న లెక్క కనీసం 315 నుంచి 320 ఓట్లు వస్తాయని ఇండియా కూటమి వాళ్ళు లెక్కేశారు. వాళ్ళు ఒక 430 నుంచి 440 వరకు మాత్రమే వస్తాయని వాళ్ళు అనుకున్నారు. అంటే గెలుపు లాంఛనమే, కానీ వచ్చే ఓట్లు నెంబర్ ఆఫ్ ఓట్స్ మాత్రం వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి, వీళ్ళ అంచనాలు వీళ్ళకున్నాయి. కానీ ఎన్డీఏకి అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, 15 నుంచి 20 ఓట్లు. వీళ్ళకి అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి, 15 నుంచి 20 ఓట్లు. ప్యూర్లీ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇండియా కూటమిలో ఉన్న సభ్యులందరూ ఓట్లు లెక్కేసినా రావాల్సిన ఓట్లు రాలేదు. ఇప్పుడు మధ్యలో ఉన్న అకాలీ శిరోమణి దళ అకాలీ ఉంది కదా, ఆ పార్టీ కావచ్చు, లేదా బీజేడీ కావచ్చు, లేదా బీఆర్ఎస్, వీళ్ళని పక్కన పెట్టేయండి. సో మిగిలిన లెక్కేస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలందరూ లెక్కేస్తే వీళ్ళకి ఖచ్చితంగా 320 ఓట్లు రావాలంట. కానీ 300 మాత్రమే వచ్చాయి. సో క్రాస్ ఓట్లు పడింది, క్రాస్ ఓటింగ్ పడింది. ఆ క్రాస్ ఓటింగ్ ఎవరు వేశారు? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలేమో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వేశారు అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళేమో మేము కాదు, కాంగ్రెస్ వాళ్ళు డిఎంకే వాళ్ళు కొంతమంది వేసి ఉంటారు అంటారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆయనేమో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, కూటమి పెద్దలు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది. సో క్రాస్ ఓటింగ్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు, చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, పరిశోధన జరగాలి, క్రాస్ వెరిఫికేషన్ జరగాలంటాడు ఆయన. ఇలా ఎవరి వాదన వాళ్ళకుంది. సో ఎవరితో బలం, ఎవరికి అవసరం? ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది ఎంపీలకు అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం నచ్చట్లేదు, బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి ఒక 3 ఎంపీలు ఖచ్చితంగా, 2 ఎంపీలు ఖచ్చితంగా బీజేపీకి ఓటు, ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి ఉంటారు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు నిన్న. ఇలా అంటే ఇక్కడ ఇండియా కూటమిలో నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరికి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు, మేము కాదంటే మేము కాదని. కానీ ఇంటర్నల్గా ఇండియా కూటమిలో కొంతమందికి టీఎంసీ ఎంపీలు కొంతమందిను, డిఎంకే ఎంపీలు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క పార్టీ నుంచి కూడా ఎవరికి కన్ను కానకుండా, ఎవరికి తెలియదు కాబట్టి ఒక్కొక్కరు 2-3 ఓట్లు, ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 ఓట్లు అలా పడ్డాయేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల నిమిత్తం, వాళ్ళకున్న వ్యాపార అవసరాల నిమిత్తం, వాళ్ళకున్న వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా ఎన్డీఏ కూటమితో ముందుగానే డీల్ చేసుకొని వేసేసి ఉంటారు అని అంటారు. అయితే ఇందులో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మనీష్ తివారీ గారు ఏం ఆరోపణలు చేశారంటే, బీజేపీ అంటే ఎన్డీఏ పెద్దలు కొంతమంది ఎంపీలకు ఆఫర్ చేశారు, ఒక్కొక్క ఎంపీకి 20 కోట్లు నగదు ఇస్తామన్నారు, సో ఓట్లు కొన్నారు, అందుకే వాళ్ళకి అన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్పి ఈయన ఆరోపణలు చేస్తున్నారు. సో అసలు ఒకవైపేమో రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ అంశం మీద దేశవ్యాప్తంగా ఒక నిప్పు రాజేశారు. ఆ నిప్పు ఖచ్చితంగా ఎన్డీఏను బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేసింది. బీహార్ ఎన్నికల్లో నెల రోజుల కిందటి వరకు దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి పక్కకు పెట్టి ఇప్పుడు తేజస్వి గారు అండ్ రాహుల్ గారు ఈ టీం ముందుకు వెళ్తోంది. ఈ టీం పట్ల ఒక సింపతి క్రియేట్ అయింది, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా రాజకీయం మొత్తం బీహార్ మీద కన్నేసింది. రాహుల్ గాంధీ గారు చేపట్టిన వాటర్ అధికార యాత్ర సక్సెస్ అవ్వడం, అంతకుముందు ఓట్ చోరీ అంశం జనంలోకి విపరీతంగా వెళ్ళడం, అలాగే మరికొద్ది రోజుల్లో హైడ్రోజన్ బాంబు తీసుకొస్తాను, ఓటింగ్ చోరీ మీద మరో ప్రూఫ్తో సహా నేను మరో ఆధారం బయట పెడతాను, అది హైడ్రోజన్ బాంబులో పనిచేస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించడం, ఇవన్నీ కూడా జనం చర్చించుకోవడంతో సో ఇండియా కూటమి పార్టీల్లో ఒక నమ్మకం కుదిరింది, ఒక కాన్ఫిడెన్స్ కుదిరింది. సరే బీజేపీని ఎదుర్కోవడానికి ఒక బలమైన ఆయుధం దొరికింది అని. బీజేపీ కేంద్రంలో, ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఒక బలమైన ఆయుధం దొరికింది. సో దీంతో ఈ 2-3 ఏళ్ళు చెడుగుడాడేయచ్చు, బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేయచ్చు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకోవచ్చు అని రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లానింగ్లు పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఏ విధంగా ఓడించాలనే ప్రణాళికలు కూడా వేసుకున్నారు. సరిగ్గా ఆ టైంలో ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పడడంతో అసలు వీళ్ళలోనే ఐక్యత లేదు. అసలు ఇండియా కూటమి ఉన్న ఎంపీల్లో కానీ నాయకుల్లో కానీ ఐక్యత లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, అడుగడుగున అభద్రతాభావం, అడుగడుగున నాయకత్వ లోపం, అడుగడుగున సమైక్యతా లోపం ఖచ్చితంగా కనిపిస్తోంది అనే వాదన ఈ నాయకుల నుంచి వినిపిస్తోంది అన్నమాట. సో ఫస్ట్ ఇంటిని సరిదిద్దుకుంటే అప్పుడు వీధిని సరిదిద్దాలి, ఆ తర్వాత ఊరిని సరిదిద్దాలి, ఆ తర్వాత దేశాన్నో సమాజాన్నో ఉద్ధరించాలి.
ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేయాల్సింది తన ఇంటిని తాను సరిదిద్దుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీనే పాపం చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా గ్రూపులు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకుంటున్నాడు. ఆ తర్వాత వీధిని సరిదిద్దడానికి ఈ కూటమి మధ్య ఇవి అవి ఉన్నాయి, వీటిని సరిదిద్దాలి. ఆ తర్వాత ఊరి మీద పడాలి. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట, ఒక పెద్ద తలనొప్పి.